ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు, యాక్సెప్ట్ చేసింది. నువ్వంటే అభిమానం అన్నాడు, నమ్మేసింది. మీలాగే సమాజ సేవ చేయడం నాకు ఇష్టం అన్నాడు. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయనుకుంది. సీన్ కట్ చేస్తే యువతిని బురిడి కొట్టించి ఎస్కేప్ అయ్యాడు ఆ కేటుగాడు. ఫేస్బుక్ లో వలలో చిక్కుకున్న యువతి ఎలా మోసపోయింది? చీట్ చేసిన కేటుగాడు ఎవరు? ఆమె పోలీసులకు ఏమని ఫిర్యాదు చేసింది? ఫేస్బుక్ వలలో పడి మోసపోయిన ఈమె పేరు అనంతతోజు రజిత. వరంగల్ జిల్లా పాలకుర్తి వాసి. నిరుపేద కుటుంబంలో పుట్టిన సమాజ సేవ చేయటం ఆమెకు అలవాటు. తాను చేసిన కార్యక్రమాల ఫోటోలను ఫేస్బుక్ లో పోస్ట్ చేసేది. ఓ రోజు టోనీ మార్క్ ప్రొఫైల్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రజిత యాక్సెప్ట్ చేసింది. ఉద్యోగరీత్యా తాను లండన్ లో ఉంటున్నానని, తనకు 10 ఏళ్ల కొడుకున్నాడని, భార్య అనారోగ్యంతో చనిపోయిందని టోనీ చెప్పుకొచ్చాడు. చిన్న వయసులోనే సమాజ సేవ చేస్తున్న ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. సొంత సోదరులా బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. తన వ్యక్తిగత విషయాలు కూడా చెప్పేవాడు. ఇవన్నీ చూసి టోనీని బాగా నమ్మేసింది రజిత. 2 నెలల పాటు వీరి మధ్య చాటింగ్లు నడిచాయి. ఫోన్లో మాట్లాడుకున్నారు. రజిత చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాను పాలు పంచుకుంటానని నమ్మించాడు ఆ కేటుగాడు. తన వంతుగా ఆర్థిక సాయాన్ని అందిస్తానన్నాడు. దీంతో ఆ యువతి టోనీ మాయలో పడిపోయింది. టోనీ ఆర్థిక సాయం చేస్తానడంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చనుకుంది. సేవా కార్యక్రమాల ఖర్చుల కోసం 50 లక్షల రూపాయలు పంపుతున్నానని రజితకు సమాచారం అందించాడు టోనీ. నేరుగా బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయని పుకాయించాడు. ఓ గిఫ్ట్ ప్యాక్ లో డబ్బులు పెట్టి కొరియర్ ద్వారా ఇండియాకు పంపిస్తానన్నాడు. కొరియర్ ఖర్చుల కోసం 49,000 చెల్లిస్తే చాలన్నాడు. దాంతో సదరు యువతి అతను చెప్పిన అకౌంట్లోకి 49,000 చెల్లించింది. ఈ వసూళ్ల పర్వం అంతటితో ఆగలేదు. ఢిల్లీలో అధికారులు పార్సిల్ సీజ్ చేశారని, విడిపించడానికి కొంత డబ్బు చెల్లించాలని మరోసారి నమ్మించాడు. ఇలా ఒక్కోసారి ఒక్కో కారణం చెప్పి 6,25,000 కాజేశాడు. అడిగిన ప్రతిసారి అప్పు చేసి మరీ టోనీకి డబ్బులు పంపింది రజిత. కూడా వెళ్ళాను 2 సార్లు కార్ ఎంగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి 2 డేస్ అక్కడే ఉన్నాం. వారి యొక్క చిన్న బాబుని తీసుకొని వచ్చాడంటే సంపత్తితో పాటు సింపతి చూపించుకుంటూ నేను వారికి కూడా సాయం చేయాలనే ఉద్దేశం కలిగి నేను ఉన్నప్పుడు దాన్ని ఆసరా చేసుకుని ఇంతగా నన్ను 7 లక్షలు మోసం చేయడం జరిగింది. రజిత డబ్బులు చెల్లిస్తూ పోయింది తప్ప అటువైపు నుంచి ₹1 కూడా రాలేదు. చివరికి ఓ రోజు తానే స్వయంగా పార్సల్ తీసుకుని వస్తున్నానని చెప్పాడు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న యువతి అతడి కోసం రోజంతా వేచి చూసింది. టోనీకి అతడి కుమారుడు విలియం కి స్వాగతం పలకడానికి ఫ్లెక్సీని కూడా తయారు చేసి తీసుకెళ్లింది. అతను ఎంతకు రాకపోవడంతో మైండ్ బ్లాంక్ అయింది. టోనీ మార్క్ తనను మోసం చేశాడని అప్పటికి గానీ అర్థం కాలేదు రజితకు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులను శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా దీని ద్వారా నేను ప్రజలకు, యువతకు తెలియజేసుకుంటున్నది ఏమంటే, ఈ ఫేస్బుక్లో పరిచయాలు పెంచుకొని తర్వాత ఈ నెట్లలో మాట్లాడి అమాయకుల మాటలు విని మోసపోవద్దు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టోనీ మార్క్ ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఏ అకౌంట్లలో ఏ సందర్భాలు డబ్బులు చెల్లించిందో వివరాలు సేకరించారు. చూశారుగా, ముక్కు మొహం తెలియని వాళ్లు లక్షలకు లక్షలు ఇస్తామని నమ్మేస్తే చివరికి ఇలాగే మోసపోవాల్సి వస్తుంది. బీ అలర్ట్.